వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. హస్బెండ్ మా వారు నాకన్నా చాలా ఎక్కువ సాహిత్యం చదివారండి. ఆయన చాలా చదివారు. నేను ఏదైతే మిస్ అయ్యాను అనుకున్నానో, మా మామగారు హెడ్ మాస్టర్, తర్వాత జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ చేశారనమాట. వాళ్ళది లైబ్రరీ ఉండేది కదా, స్కూల్స్లో లైబ్రరీ ఉంటుంది కదా. ఈయన లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ చదివారండి. అడవి బాపిరాజు గారు కానివ్వండి, సత్యనారాయణ, ఆయన చాలా మంచి పాఠకుడు. ఆయన నా రచనలు ఎంజాయ్ చేశారండి. కాకపోతే ఏంటంటే ప్రింట్ అయిన తర్వాత అందరితో పాటే చదువుతారు, చదివి బాగుంది. పుస్తకాలు కొత్త ఏదైనా చేసుకునేవాళ్ళం, బట్ తక్కువ. అంటే సాహిత్యం గురించి తెలుసు ఆయనకి శుభ్రంగానే, చాలా తెలుసు, మాట్లాడుకునేవాళ్ళం ఎప్పుడన్నా. కానీ లైక్ మేమిద్దరం ఏమిటంటేనండి, ఇతర విషయాల కన్నా వీఆర్ లైక్ అబౌట్ ఫ్యామిలీ గురించి. అలాగా అంటే జనరల్గా ఆయన చదువుతున్నారన్నారు, మీరు రచనలు చేస్తున్నారు, చాలా అప్రిషియేట్ చేసేవారండి నా సంగీతం, నా రచనలు. అంటే చదువుకుని చాలా హాస్యం కదండి, హాస్యం, చాలా హాయిగా ఎంజాయ్ చేసేవారు. తర్వాత ఇంకా ఏదన్నా ఒక కథ నచ్చకపోతే మాత్రం విమర్శించరు. ఆ పుస్తకం ఇలా పక్కన పెట్టేసి ఇలా కూర్చున్నారంటే వికెట్ పడిపోయి. తర్వాత ఆయన నాకు ఒక కథాంశం ఇచ్చి రాయమన్నది మాత్రం గుండె మీద బండ అని ఒక కథాంశం, అది నాకు ఇచ్చి, నాకు ఇది కథ రాసి పెట్టవా అని అడిగారు. అది ఎప్పుడు సమ్వేర్ అరౌండ్ 2000. అది ఏంటంటే స్టాక్ వెరిఫికేషన్ అండి, గవర్నమెంట్లో స్టాక్ వెరిఫికేషన్. అయితే ఒకళ్ళది స్టవ్ ఉందన్నమాట, ఆ స్టవ్ పోయింది. పోతే అది స్టవ్ బదులు వీళ్ళు ఏం చేశారంటే స్టోన్ మీద నెంబర్ వేసేసారు. స్టోన్ మీద నెంబర్ వేసి వీని ఎన్నుగా మారుస్తారనమాట. సో ఆ స్టోన్ స్టాక్ ఎస్టీఓ వి, దానికి గీత కొడితే ఎన్ అయిపోయింది. అది నాకు చెప్పి వాళ్ళ ఆఫీసర్ ఎవరు చెప్పారో మరి ఆయన, అది నాకు తీసుకొచ్చి నాకు దీంతో కథ రాసి పెట్టవా అన్నారనమాట. అంటే నేను దాన్ని కొంచెం శ్రద్ధ పట్టి, అంటే కొంచెం మా ఆయన ఇచ్చిన టాస్క్ అనేసి తీసుకుని రాశాను. చాలా పేరు వచ్చింది, అది రచనలో పడింది. ప్లస్ ఆ సంవత్సరం అంకితం ఇచ్చారు దాన్ని మరి శ్రీవారి ప్రేరణతో. ఏమోనండి, ఏమో అలా ఇప్పటి వరకు ఎప్పుడు కాలేదు. కరెక్ట్ ఏమో, నేను అది మెన్షన్ కూడా చేయలేదేమో మరి అక్కడ. అది ఆ సంవత్సరంలో దానికి మంచి అవార్డ్స్ అవి కూడా వచ్చాయి. గుండె మీద పడ్డ చాలా బాగా వచ్చింది స్టోరీ కూడా. అట్లా ఇంకెవరైనా ప్రేరణతో వచ్చేసి అన్నీ ఇప్పుడు నేను చూసిన జీవితాలని తీసుకుని కథాంశాలుగా మలుచుకుని రాస్తానండి. అదే ఇప్పుడు అంటే ఎవరైనా ఇప్పుడు ఇలా మీరు చూసిన వాటితో పాటు ఇప్పుడు మీ హస్బెండ్ ఇలాగా ఆయన అనుభవం తీసుకొచ్చి చెప్పారు కదా, అట్లా ఇంకెవరైనా వాళ్ళ అనుభవాలు చెప్పినప్పుడు, అనుభవాలు చెప్పడం కన్నా నేను చూసి ఒక అబ్జర్వేషన్ అండి. తర్వాత నేను చాలా దేశం తిరిగాను మొత్తం, ఆల్మోస్ట్. మా వారిది రైల్వేలో జాబు, మాకు రైల్వే పాసులు ఉంటాయి. మేము ఆల్మోస్ట్ ఇండియా అంతా చూసామండి. ఇండియా అంతా చూసాను. టూరింగ్ అంటే ఇష్టం. ఆయనతో నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళేదాన్ని. అన్ని ప్రదేశాలు చూసినప్పుడు నేను ఎక్కడన్నా ఒకటి దొరికింది చూసారా, గాలం వేసి కూర్చున్నాం, ఒకటేదో పట్టింది, లాగేసుకొని దాన్ని నేను ఏ ప్రాంతానికి నచ్చిన అంశం దొరికితే నేను కథలు రాశానండి. మీ పిల్లలు చిన్నపిల్లలు మీకు అంటే పిల్లలు ఎంతమంది చెప్పండి? నాకు పిల్లలు ఇద్దరండి, అమ్మాయి అబ్బాయి. అమ్మాయి ఏమో 1973లో పుట్టింది, బాబు 75లో పుట్టాడు. వాళ్ళు ఇప్పుడు అమ్మాయి కలకటాలో ఉంటుంది, మా అబ్బాయి ఇదిగో మా దగ్గరే ఉంటున్నాడు. ఇది మా అబ్బాయి ఇల్లే, తను సాఫ్ట్వేర్ ఇంజనీరు. అది మా ఫ్యామిలీ. మా అమ్మాయికి మా అల్లుడేమో ఐటీసీలో మేనేజర్గా చేస్తున్నారండి. వాళ్ళకు ఒక బాబు, వాడు అమెరికాలో గ్రాడ్యుయేషన్కి వెళ్ళిపోయాడు. మా బాబుకేమో మా కోడలు రాధ, షీజ్ అ వెరీ స్వీట్ కోడలు, అంటే మంచి పిల్ల. తను కూడా MBA ఫైనాన్స్ చేసింది. తర్వాత షీజ్ ఆల్సో వాకింగ్. తర్వాత మాకు ఇద్దరు మనవరాళ్ళు, మా బాబుకి ఇద్దరు కూతుళ్ళండి, రిషిక, అన్విత, శ్రీ అన్విత. మంచి ఫ్యామిలీ మాది. అది పిల్లలు చిన్నప్పుడు మీరు ఎట్లా కథలు కానీ రాసుకోవడం కానీ, మీరు ఇల్లు మేనేజ్ చేయడం కానీ ఎట్లా నడిచేది మీకు అసలు? ఇల్లు మేనేజ్ బాధ్యత ఎవరండి, పెరిగిపోయారు. తర్వాత అండి లేదండి, నాకు మరి ఇది ఎట్లా చెప్పాలి అంటే,
వాళ్ళతోని వాళ్ళు ఉండేవాళ్ళు, పాపం వాళ్ళు చదువుకునేవాళ్ళు. వాళ్ళు కొంచెం పసిపిల్లలప్పుడు, పసిపిల్లలప్పుడు నేను రాయలేదుగా. తర్వాత పసిపిల్లలప్పుడు నేను వాళ్ళు ఇప్పుడు నేను రాయడం మొదలెట్టేసరికి వాళ్ళు స్కూల్లోకి వెళ్ళిపోయి నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడే నేను మొదలుపెట్టాను. కరెక్ట్ మీరు అన్నారు అదే, మీరు 29-30 వచ్చిన తర్వాత మొదలుపెట్టాను. ఇంకా నాకు తర్వాత నాకు ఈ చెప్పాను కదండి, 2 జాబ్స్ ఉండేవి. అటు సెక్రటరీగా ఉండేది, దాని నుంచి ఇది రిలీఫ్, దీని నుంచి అది రిలీఫ్ ఫీలింగ్ కోసమే అన్నమాట. ఇప్పుడు దానిలో బాగా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఫీల్ అయ్యాను అనుకోండి. మన దీనిలో ఉమెన్స్ ఆర్గనైజేషన్ వర్క్ చాలా స్ట్రెస్ ఉంది, ఒక కథ రాస్తున్నాను, మీకు రిలీఫ్గా ఉండేది. తర్వాత పిల్లలతో స్పెండ్ చేశాను, వాళ్ళతో వాళ్ళు ఉండేవాళ్ళు. నైట్ టైం ఎక్కువ రాసుకునేదాన్ని, ఎందుకంటే పగలంతా నాకు చాలా డిస్టర్బెన్స్ ఉంటుందండి. నేను చాలా పనులు ఉంటాయి నాకు. మీకు ఇంత పాజిటివ్ థింకింగ్ ఎలా వచ్చింది అసలు? మీరు ఎందుకంటే మీ మాటలు ఇంతసేపు మాట్లాడినా ఎవరి మీద విమర్శ కానీ, ఎవరిని మాట అనడం కానీ, అందరి నుంచి పాజిటివ్ చెప్తున్నారు అందరూ. అంటే ఒక మంచి లక్షణం చూసిన వాళ్ళు నేర్చుకోవడం కోసం చెప్తాను. ఎలాగ మనం పాజిటివ్గా ఉండటం? పాజిటివ్ నెగిటివ్ అంటే 2 ఉంటాయండి ప్రపంచంలో. సమాజంలో చెడు వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంత ఆనందంగా ఎలా ఉంటున్నారు అంటే, అందరూ బతికే సమాజంలోనే నేను బతుకుతాను. కానీ ఏంటంటేనండి, మా తాతగారు కానీ వీళ్ళందరూ నాకు చేసిందంతా, నాకు యూనివర్సిటీలు అవి కూడా నేర్పలేని చదువు మా తాతగారు అంటే తల్లి తండ్రి ఆయన నేర్పారండి. ఆయన చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పారు. నేను ఆ ఇంటర్వ్యూలో కూడా ఒకసారి చెప్పాను. బట్ ఐఎమ్ టెలింగ్, ఎందుకంటే ఇవంటి ఒక మంచి వాక్యాలు. మన ఏదన్నా కానీ ఒక సృష్టి ఒకటి అది జరిగిపోయింది, దీన్ని ఎలా సుఖంగా మర్చుకోవాలి, ఎలా సంతోషంగా మలుచుకోవాలి, ఎలా హ్యాపీగా బతకాలి అనేది మనం చూసుకున్నాం. తర్వాత తాతయ్య గారు ఎప్పుడు ఏం చెప్పేవారంటే, ఎదుటి మనిషి దగ్గర నీ మళ్ళీ మీద నీ వ్యధ ఎదుటివాడికి సొద. తాతగారు చెప్పిన మాటలు. తర్వాత ఆయన మనకు నేర్పింది ఏంటంటేనండి, మన రామాయణం, భారతం అవి మన పాలిటీ ఒక వరం అండి. ఏ సమస్యలో ఉన్నప్పుడైనా అందులోని ఏ సంఘటన అన్నా గుర్తు చేసుకుంటే పరిష్కారం దొరుకుతుంది. కరెక్ట్ అండి అనేది ఒక గ్రంథాలు అలా నేర్పి పంపించారు. తర్వాత ఒక చెడ్డవాడు ఉన్నాడండి, సపోజ్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. నిజంగా జీవితంలో నేను చూసినటువంటి వేదన, నేను చూసినటువంటి బాధ చాలా తక్కువ మంది చూస్తుంటారు. యాజ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్లో ఉండి నేను చాలా బాగా వేదన చూశాను, అవన్నీ నేను రాయొచ్చు. కానీ ఒకటండి, ఇప్పుడు ఎవడైనా ఒక చెడ్డవాడు ఉన్నాడు, ఒక పర్వాటు ఉన్నాడు, వాడి గురించి సమాజంలో చెప్పాలి అంటే విచిత్రమైన విపరీతమైన ధోరణులు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు సమాజంలో. వాళ్ళ గురించి చుట్టూరా సమాజంలో ఒక 10 మందికి తెలిసిందనుకోండి, కథ రాసామనుకోండి, ఎంతమందికి తెలుసు? కరెక్ట్ అండి. సినిమా తీస్తే కోటల్లోకి వెళ్ళిపోతుంది. అది వాడి గురించి ఎందుకండి చెప్పటం? వాడిని చూసి మరి మంచైనా చెడైనా నేర్చుకుంటారు కదా, పిల్లలు చూస్తారు, వాటి మీద ఇంట్రెస్ట్. ఒక రకమైన ఇప్పుడు నేను చూసేది అదే, ఈ సినిమాలలో హింస ఇవి కూడా మనం చిన్నప్పుడు విఠలాచార్య సినిమాలు అవి చూసినప్పుడు కూడా ఆఫ్కోర్స్ బ్లాక్ అండ్ వైట్ అనుకోండి, కానీ ఆ తర్వాత కలర్ వచ్చిన ఇంత రక్తపాతాలు, ఏర్లలాగా రక్తాలు ప్రవహించటాలు లేవండి. సింబాలిక్గా వెళ్ళిపోయేది. చివరిలో చీరోకి చిన్నది ఇక్కడ చిన్న దెబ్బ తగిలేది, బొప్పి చిన్నది ఒకటి వచ్చేది, రక్తం చుక్కుండేది, లేకపోతే ఒకటేమో ఇక్కడ ఉండేది, అంతే అయిపోయాయి. ఇప్పుడు అమ్మో అసలు మొదటి నుంచి ఇప్పుడు గొడ్డళ్ళతో నరికేయడాలు, కత్తులతో, ఎందుకో నాకు అర్థం కాదు. తర్వాత అందుకనేసి వాటన్నిటిని నేను చెడుని గురించి నేను రాయలేదండి. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.